ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. ఈ మూవీ పార్ట్ 1 సీజ్ ఫైర్ తాజాగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ పార్ట్ 1 సీజ్ ఫైర్ తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకునే స్థాయిలోనే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఉన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా, సినిమా ఫలితం ఎలా ఉంది అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, కన్సార్ నగరంలో రాజా మన్నార్ తన కుమారుడు వరదరాజా మన్నార్ను తన వారసుడిగా చేయాలని చూస్తాడు. అయితే రాజా మన్నార్ మంత్రులు, సలహాదారులు రష్యా, సెర్బియా నుండి సైన్యాన్ని తీసుకువచ్చి వరదరాజాపై దాడి చేసి అతన్ని చంపడానికి తిరుగుబాటు చేస్తారు. ఈ క్రమంలో వరదరాజా అక్కడి నుంచి తప్పించుకోవడం, అతని చిన్ననాటి ప్రాణ స్నేహితుడు దేవా వద్దకు వెళ్లడం, దేవా వరదరాజాను కాన్సర్లో తిరుగులేని నేతగా చేయడానికి ప్రయత్నాలు చేయడం కథలో భాగం. అయితే దేవాకి ఎదురైన పరిస్థితులు ఏంటి, వాటిని ఎలా అధిగమిస్తాడు, వరదరాజాని రాజా మన్నార్ స్థానంలో తిరుగులేని వ్యక్తిగా నిలిపాడా, మధ్యలో ఆద్యాదేవ మధ్య అనుబంధం ఏంటి అనేది అసలు కథ. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దేవ వరదరాజాల స్నేహం సినిమాలో హైలైట్. వారి స్నేహానికి సంబంధించిన సాంగ్ మేకింగ్ కూడా బాగుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య సాంగ్ లేకపోవడం కాస్త లోటు అనుకున్నా, అలా కనిపించకుండా ఎమోషన్, యాక్షన్ మెప్పిస్తాయి. సినిమా మొత్తం వావ్ అనిపించేలా ఉంది. ప్రభాస్ ఎంట్రీనే మూవీలో ఓ హైలైట్. సినిమా ఫస్ట్ హాఫ్ లోని యాక్షన్ సీన్స్, చేజింగ్ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. సలార్ ఫుల్ పైసా వసూలు సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రభాస్ ని గతంలో ఎన్నడూ చూడని విధంగా స్టైలిష్ గా చూపించారు. అంతేకాక సినిమాలో ప్రభాస్ వన్ మ్యాన్ షో చేశారు. ఆ రోల్లో ప్రభాస్ తప్ప మరొకరిని ఊహించుకోలేమని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే సలార్ హాలీవుడ్ డ్రీమ్ సినిమా. ప్రభాస్ స్క్రీన్ మీద స్టైలిష్ గా కనిపించడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమార్ల నటన, ప్రశాంత్ నీల్ టేకింగ్ అదిరిపోయింది. క్లైమాక్స్ మాత్రం ఫుల్ షాకింగ్గా ఉంటుంది. ముఖ్యంగా బీజిఎం అదిరిపోయింది. ఇండియన్ మూవీ క్రేజ్ని మరింత పెంచేలా ఉంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, ప్రభాస్ దేవా సలార్గా అదరగొట్టాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజా మన్నార్గా, శృతి హాసన్ ఆద్యగా, జగపతి బాబు రాజా మన్నార్గా మెప్పించారు. అలాగే బాబీ సింహ, ఈశ్వరిరావు, సప్తగిరి పాత్రలు బాగున్నాయి. మిగతా నటీనటులు వారి పరిధి మేరకు మెప్పించారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, రవి బస్రు సంగీతం బాగుంది. భారీ సెట్ ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీన్లు అలరిస్తాయి. అలాగే ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్ సూపర్. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. అలాగే సంభాషణలు మెప్పిస్తాయి. టెక్నికల్గా సినిమా ఆకట్టుకునేలా ఉంది. మొత్తంగా చూస్తే సినిమా ఆడియన్స్ని అలరించడం ఖాయం. అలాగే ఇండియన్ బాక్స్ ఆఫీస్లో మరో సంచలనం సృష్టించడం కూడా ఖాయంగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.